అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము యెషయా 43:25 వచనంలో, నీ అతిక్రమమును నేను తుడిచివేయుచున్నాను, నీ పాపమును నేను ఇక జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా కొన్ని మార్లు తెలుసో తెలియక అతిక్రమాలు చేస్తూ ఉంటాడు. తెలియక చేసిన విషయాలు వేరు, తెలిసి చేసిన అతిక్రమాలు తుడిచివేయబడకపోతే నరకాగ్నిగుండం తప్పదు, పాతాళ అగ్నిగుండానికి వెళ్ళక తప్పదు. మరి ఈ లోకంలో ఎవరు తప్పించుకోగలరు? అందుకే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి మనిషి యొక్క అతిక్రమాలు తుడిచివేయబడాలి, అతని పాపాలు క్షమించబడాలి. అప్పుడే అతని ఆత్మకు మోక్షం కలుగుతుంది. పాపక్షమాపణ లేకుండా ఏ నరుడు కూడా పరమాత్మ ఎదుగు వెళ్ళలేడు, పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించలేడు. వారి ఆత్మ యుగయుగాలు కాలుతున్న పాతాళానికి వెళ్ళిపోతుందని రాయబడింది. అట్టి స్థితిలో నుండి మనుషులైన మనల్ని విడిపించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి ఈ శుభవార్త ప్రతి ఒక్కరికి అందజేయమన్నాడు. ఏమని? ఏ వ్యక్తి కూడా తన అతిక్రమాల్లో తన పాపాల్లో మరణించకూడదు. వారు పాపముల నుండి శాపం నుండి విడుదల పొందిన వారే రక్షణ పొందుకొని ఎప్పుడు ఎక్కడ కన్ను మూసినా వారి ఆత్మలకు కూడా మోక్షరాజ్యం కలగాలి, నిత్యజీవం పొందుకోవాలి. ఈ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి నిమిత్తమై శిలువలో రక్తము చిందించి మరణమును జయించి సమాధిని జయించి పాతాళము నరకమును జయించి ఆయన సజీవుడిగా 3వ దినం మృత్యుంజయుడి తిరిగి లేచాడు. ఈ శుభవార్త సర్వలోకానికి అందజేయమని తన శిష్యులకు చెప్పాడు. పాపము లేని పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అందుకే పాప సహితుల్లో నుండి పాపరహితుడు రాగలడా? రాలేడు. మనంతా పాప సహితులుగా ఉన్నాం. దీని నుండి విమోచించబడాలి. పాప పరిహారం అనే విషయం ప్రపంచంలో అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. పాప పరిహారం కావాలి అని. మరి పాపాన్ని పరిహరించడానికి ఏం చేస్తే పోతుంది? ఈ పాపపు చేతులతో ఏది చేసినా అది పరిహరించబడదు. అందుకే పరిశుద్ధుడైన దేవుడే ప్రతి మనిషిలో ఉన్న పాపమును పరిహరించడానికి ఆయన పరిశుద్ధ చేతులతో ఆయన సమస్తాన్ని చేశాడు శిలువలో. అందుకే యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు మీ పాపాలు క్షమించబడుతున్నాయి, మీ అతిక్రమములను తుడిచివేస్తాన్నాడు. పిల్లల చేతికిచ్చిన పలక మీద చూడండి, వాళ్ళు పిచ్చి గీతలన్నీ గీసేసి ఇదే రాశాను అని చెప్పి పేరెంట్స్కి చూపిస్తారు, టీచర్స్కి. అప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేస్తారు? ఆ పిచ్చి గీతలన్నీ తుడిచివేసి నాన్న ఇది కాదని మళ్ళా తిరిగి రాయిస్తారు. అలాగే మన హృదయంలో మన జీవితంలో తెలుసో తెలియకో మనం గీసుకున్న పిచ్చి గీతలు, పాపపు గీతలు, అతిక్రమాలు, మనిషికున్న పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, చూపు, వినికిడి, నోటి మాట, స్పర్శ, అలాగే ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా మనిషిలో తెలుసో తెలియకో అనేక విధాలైన పిచ్చి గీతలు గీసినట్టుగా హృదయం అనే పలకంతా కూడా పిచ్చి గీతలతో నిండిపోయింది. తలంపులన్నీ కూడా పిచ్చి తలంపులతో నిండిపోయాయి. మరి ఆ అపరాధములు, అతిక్రమాలు క్షమించబడకుండా కన్ను మూస్తే పరమాత్మ ఎదుగు వెళ్ళలేం, ఆ పరలోక రాజ్యానికి చేరలేం. పాపాత్ములుగా జీవిస్తున్న మనం పరిశుద్ధ రాజ్యంలో చేరే అవకాశమే ఉండదు. కాబట్టే మనుషుల యొక్క ప్రతి అతిక్రమాన్ని ఆయన పరిశుద్ధ రక్తం చిందించి స్లేట్ మీద పిచ్చి గీతలు ఎలా అయితే తుడిచివేశామో మన హృదయం అనే పలక మీద ఉన్న వ్యర్థమైనటువంటి ప్రతి పిచ్చి గీతను ప్రభు తుడిచివేసి పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తారని వాగ్దానం చేశాడు. అందుకే అంటున్నాడు, నీ అతిక్రమాలను నేను తుడిచివేస్తున్నాను. ఆ పలక మీద ఉన్న పిచ్చి గీతలు తుడిచివేసినట్టుగా మీ జీవితంలో దేవునికి విరోధంగా మీరు చేసిన పాపములు కావచ్చు, అతిక్రమాలు కావచ్చు, వాక్య విరుద్ధమైన పనులు, మీ మనస్సాక్షి విరోధంగా, మీ తోటి వారికి విరోధంగా, మీ ఇంట్లో మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులకు విరోధంగా, నీ భార్యకో, భర్తకో, కుటుంబానికో విరోధంగా మీరు చేసిన, పలికిన ప్రతి మాట అదొక అతిక్రమం. ఇవి మీ జీవితాలని చిక్కుల్లో పడేస్తాయి. మరి దాని నుండి బయటపడాలంటే దేవుడు ఒక్కడే క్షమించగలడు. అందుకే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి, ప్రభువా నేను తెలుసో తెలియకో చేసిన నా అతిక్రమాలు తుడిచివేయాలని వేడుకుంటున్నాను. మీరు సెలవిచ్చారుగా, మా అతిక్రమములు తుడిచివేస్తానని, మా పాపములకి జ్ఞాపకం చేసుకొని క్షమిస్తాన్నారుగా. మీరిచ్చే క్షమాపణ నాకు కావాలి. హృదయంలో కపటం లేనివాడిగా యథార్థమైన మనసుతోనే జీవించాలని ఆశపడుతున్నాను. నీ కృప నాకు దయచేయి. నా జీవితంలో నేను చేసిన ప్రతి అతిక్రమాన్ని, ప్రతి పిచ్చి గీతను నా హృదయం అనే పలక మీద తుడిచివేయండి. నా మనసు నుండి వాటిని తొలగించండి. ప్రశాంతమైన మనసు నాకు దయచేయండి. 51 కీర్తన 10-11 వచనంలో హృదయ శుద్ధి నిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. పవిత్ర హృదయం, పరిశుద్ధ హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాడు. అంతేకాకుండా స్థిరమైన మనసు నాలో పుట్టించుము. అస్థిరమైన మనసు నాకు వద్దు, స్థిరమైన మనసు నాకు ఇవ్వు. నా అపరాధములను తుడిచివేయండి, నా పాపములు క్షమించు, నా బ్రతుకును బాగు చేయమని వేడుకున్నాడు. పిల్లలు ప్రపంచంలో అన్నీ పొందుకొని పాపక్షమాపణ లేకుండా కన్ను మూస్తే పాతాళ అగ్నిగుండానికి మన ఆత్మలు వెళ్ళిపోతాయని రాయబడింది. అట్టి స్థితి మనలో ఉండకూడదని ఈ లోకంలో ఏమున్నా లేకున్నా మొట్టమొదటిగా రక్షణ ఉండాలి, పాపక్షమాపణ పొందుకోవాలి. ఏనాడు ఎప్పుడు కన్ను మూసినా భయపడినక్కర్లా నిత్యరాజ్యంలో చేరుకుంటాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. శుద్ధ హృదయం కలుగజేయుము,
శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా 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 నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా పరిశుద్ధ హృదయం కలుగజేయుము పరిశుద్ధ హృదయం కలుగజేయుము. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు కనుక సకల దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేసి ఆయన పరిశుద్ధులుగా మనల్ని నిలబెడతాడు. నిత్యరాజ్యంలో చేరే కృపను దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మా హృదయాలు శుద్ధీకరించండి, శుద్ధ హృదయం మాలో కలుగు చేయమని భక్తులు ప్రార్థించిన అదే ప్రార్థన మేము కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయం శుద్ధిగా మారాలని, పవిత్ర హృదయం పరిశుద్ధ హృదయం కలిగినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు మా జీవితాల్లో కలిగే గొప్ప రక్షణానందాన్ని ఇక వీరందరూ పొందుకునే కృపను దయచేయండి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే వారు ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారికి ఆ రక్షణానందం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి అతిక్రమములను తుడిచివేసి వారి పాపలను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నూతన హృదయం, నూతన జీవితం, మళ్ళా తిరిగి పాపాల్లో పోకుండా పరిశుద్ధంగా జీవించే కృప వీరందరికీ అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభువుకి తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21 Genesis chapter 50:21 నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక.
భార్యాభర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.